అబ్బా! ఈరోజు గౌతమి, మహావీరు వాళ్ళు వాళ్ళ అమ్మమ్మ గారింటికి పోయారు. హాయిగా ఉంది ఇట్లా చల్లగా ఇట్లా వేసుకొని మంచి ఆహాహాహా ఇట్లా. ఈరోజు వంట ఏం చేసుకోలేదు, మంచిగా ఈ ప్రకృతి నేచర్ ఇట్లా ఇచ్చింది. ఇది పండింది అంటే చెట్టు మీద కొంచెం పండింది, కొన్నేమో ఇట్లా ఇట్లా కొన్ని తీసాను, తీసి ఇట్లా ఇట్లా దీంట్లో పెట్టాను కొన్ని. ఫస్టే ఇంకా ఇట్లా అవి ఇట్లా ఇట్లా రోజు రోజు తినొచ్చు అనమాట. చెట్టు మీద పండినాయి ఇంతవరకు ఇట్లా తినొచ్చు రోజు రోజు. అయితే ఇప్పుడు ఒకటి తినేస్తా. భలే ఉంది ఇట్లా ప్రకృతి చూడండి ఎంత మంచిగా. ఈ అరటి పండ్లు ఇవి చెట్టు మీదే పండాయి. అయితే ఆహాహా మామూలు టేస్ట్ లేవు ఇవి, చెట్టు మీద పండినవి. వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా కొంచెం కచ్చకాయలనే తెంపుతారు, మరీ ఒక కచ్చకాయలు తెంపేసి మాగబెడతారు. మనం తినే అరటి పండ్లు అన్నీ కూడా ఇట్లా చెట్టు మీద పండినవి తెంపరు. ఇట్లా తెంపితే ఏంటంటే 2 రోజులలోనే మొత్తం గెల పండిపోతుంది, వ్యాపార దృక్పథం కాబట్టి అట్లా ఉండాలి. బా ఒకసారి ఇవి తిని చూస్తే కానీ ఆ టేస్ట్ తెలియదు. అమృతం అమృతం ఉన్నట్టే ఉంది, తేనెలో ముంచుకొని తిన్నట్టే ఉంది, మామూలుగా లేదు. బా ఇదే నాకు ఈరోజు ఆహారం. అసలు వాస్తవానికి ఏంటంటే జీవితం మనకిచ్చిన ఈ ప్రకృతి, ఈ యూనివర్స్, ఈ నేచర్ మనకిచ్చిన ఒక వరం. ప్రతిదాన్ని ఆస్వాదించేందుకు, ప్రతిదాన్ని లోతులు చూసేందుకు, ప్రతిదాంతో మనం దాంట్లోకి వెళ్ళి ఎదిగి ఎక్స్పీరియన్స్ చేసి ఎక్స్ప్లోర్ అయ్యి దాన్ని పైకి 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 అలా వెదుగుతూ అసలు ఏంటి జీవిత పరమార్థం ఏంటి, అసలు ఉందా లేదా, ఇవన్నీ తెలుసుకోవటానికి ఇవ్వబడిన ఒక అవకాశం మనకి. మనం ఇన్కంప్లీట్ అయినప్పుడే అది కంప్లీట్ చేసుకోవటానికి యూనివర్స్ మనకు ఒక ఈ జన్మ రూపంలో ఒక అవకాశం ఇచ్చింది. కానీ మరి ఈ వరాన్ని మనం అంత దుర్వినియోగం చేస్తున్నట్టే అనిపిస్తుంది నాకైతే. దుర్వినియోగమే అవుతుంది, ఎందుకంటే ఇంత గొప్ప వరాన్ని ఆస్వాదించేందుకే ఇచ్చింది, ఆనందించేందుకే పరిపూర్ణంగా. కానీ మనం ఎందుకు దీన్ని ఇది చేస్తున్నాం? మనకెందుకు విషాదమే మిగులుతుంది ప్రతి వాళ్ళ లైఫ్లో, ఆనందం మిగలట్లేదు. ఎందుకంటే అది ఎట్లా వాడాలో మనకి తెలియట్లేదు. జీవితం ఒక వరాన్ని ఇస్తుంది, కానీ అది నీ చేతిలో, నీ చాయిస్. నువ్వు ఎట్లా ఏది చేసుకుంటే అట్లా ఎనర్జీ నీకు ఉంటుంది. ఆ ఎనర్జీని నువ్వు దుర్వినియోగం చేసుకుంటావా, వినియోగించుకుంటావా, సద్వినియోగించుకుంటావా, దుర్వినియోగించుకుంటావా, డజంట్ మ్యాటర్ ఫర్ యూనివర్స్. యూనివర్స్కి అది దృష్టిలో పెట్టుకోదు. అందుకే మనమే ఆ వరాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం అంటే మనమే పోరాడాలి, మనమే దాంట్లోకి వెళ్ళాలి, మనమే దాన్ని తెలుసుకోవాలి. కొన్ని అట్లా లోపలికి వెళ్ళాలంటే, కొన్ని తెలుసుకోవాలంటే, కొన్ని డీప్గా టచ్ చేయాలంటే, ఎమోషన్స్ అయినా ఫీలింగ్స్ అయినా ఏమైనా భయం అవుతుంది మనకి. ఎందుకు ఏమవుతుందో, లోపలికి వెళ్తే ఏమవుతుందో, మునుగుతామో, చస్తామో, తేలుతామో, ఏమైద్దో ఆ భయం ఉంటుంది అనమాట. ఎవరికైనా ఉంటుంది అది, ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ భయం. కాకుంటే ఆ భయాన్ని తొలగించుకోవటం కోసమే ఈ ఈ జ్ఞానం, ఈ లిటరేచర్, ఈ స్పిరిచువాలిటీ ఇవన్నీ ఉపయోగపడతాయి. ఈ గురువులు, ఆశ్రమాలు, ఈ యోగాలు, మెడిటేషన్లు, వీటి ద్వారా ఏమవుతుందంటే మనకి అట్లా కీకారణ్యంలో వదిలిపెడుతుంది మనని యూనివర్స్. కానీ దాంట్లోనే మనం కొంత ఎఫర్ట్ చేస్తే ఖచ్చితంగా మనం దాన్ని చేరుకుంటాం. కొంత హెల్ప్ చేస్తే అన్నీ అక్కడే పెట్టి ఉంటుంది, మంచి చెడు, పాపం, పుణ్యం, సద్వినియోగపరచుకోవడానికి, దుర్వినియోగపరచుకోవడానికి. చాయిస్ ఈజ్ యువర్స్. యూ చూజ్
వాట్ యు నీడ్, నీకేం అవసరమో ఏది కావాలో అది నువ్వు చూజ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే తెలియదు, కొంత డక్కి ముక్కిలు తిన అటు ఇటు పోయి తెలుసుకోవాల్సి వస్తుంది. అట్లా జీవితం ఒక వరం లాంటిది, కానీ ఎందుకు దుర్వినియోగం అవుతుంది అన్న దాంట్లో నేను మాట్లాడాలనుకున్నాను ఇవి తింటూ. ఎందుకంటే మనకి దాన్ని తెలియట్లే, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది తెలియట్లే మనకి. జీవించటం అన్నిటికంటే గొప్ప కళ. నీకు ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత సంపద ఉన్నా, నువ్వెంత అందం ఉన్నా, ఎంత ఏది వాట్ ఎవర్ ఇట్ మీద ఏది ఉన్నప్పటికీ నీ చేతుల్లో జీవితం లేదనుకో, నీ హ్యాండ్స్లో నువ్వు లేవు అనుకో, నీ శరీరం, నీ మనస్సు, నీ ఆత్మ, నువ్వు చెప్పినట్టు అంటే నీ గ్రిప్ దాటిపోయింది అనుకో, ఎన్నున్నా వేస్ట్. చాలా అట్లా దుర్వినియోగం అవుతుంది అనమాట. జీవించటం చాలా ఈజీ, సింపుల్గా, కానీ ఎందుకు అంత కష్టం అయిపోయిందంటే మన కండిషన్ అట్లా చేయబడ్డది. మన జీవితం లైఫ్లో. నువ్వు ఇక్కడే తినేసాను ఇవి ఎన్ని, 1 2 3 4 పనులు తినేసా, సరిపోయింది. కడుపు, మనసు నిండింది, శరీరం నిండింది. ఆ టేస్ట్కి మనసు నిండింది, ఆ ఆకలికి శరీరం నిండింది. ఇట్లా ఎందుకు మనం ఆ వరాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదంటే బికాజ్ ఆఫ్ అవర్ కండిషనింగ్. చాలా కండిషనింగ్ చేయబడ్డాం మనం. ఎందుకంటే మనకి ఆల్రెడీ మనం పుట్టే వరకే ఆల్రెడీ మనం ఒక దాంట్లో ఉంటాం, ఒక సెట్ ఆఫ్ సిస్టంలో, ఒక వ్యవస్థలో ఉంటాం. ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, ఫ్యామిలీ సిస్టమ్ కానీ, ఆ ఇమాజినేషన్ కానీ మొత్తం ఆల్రెడీ ఇన్బిల్ట్ అయి ఉంటుంది మనకి. కానీ అదంతా న్యాచురల్ కాదు. అదంతా ఎందుకు ఇదంతా జరగట్లేదు అంటే అదంతా న్యాచురల్ కాదు కాబట్టి మనకి ఎంత చదివినా, ఎంత సంపాదించినా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత అందం ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా, ఎంత సెలబ్రిటీలో అయినా మనకి ఎందుకు అది లేదు అంటే అది మిస్ అయింది, ఎక్కడో మిస్ అయింది. ఎక్కడ మిస్ అయింది? ఆ రూట్స్ ఏంటంటే మనకి తెలియకుండానే మనం ఒక హిప్నటైజ్ గురి అవుతాం. అంటే ఇట్లా ఉంటేనే ఇది కరెక్ట్, ఇట్లా అంటే సొసైటీకి అనుగుణంగా ఇట్లా ఉండి, ఇట్లా సంపాదించి, ఇట్లా పేరు, పలుకుబడి, ఆస్తి, జ్ఞానం ఇవన్నీ సంపాదిస్తేనే మనల్ని రెస్పెక్ట్ ఇస్తారు, గౌరవిస్తారు, మనకి విలువ ఉంటుంది. అట్లా హిప్నటైజ్ చేయబడి పోతాం అనమాట, కండిషన్ చేయబడిపోతాం. మన తల్లిదండ్రుల ద్వారా, విద్యా వ్యవస్థ ద్వారా, సొసైటీ ద్వారా, జ్ఞానం ద్వారా. దీనికి మించి వెళ్ళలేం, దీనికి అతీతంగా, దీనికి బియాండ్గా వెళ్ళే పరిస్థితులు మనకి చాలా అరుదుగా వస్తాయి. వచ్చినా కానీ అవి మన భయం వల్లనో, మన ఇన్సెక్యూరిటీ వల్లనో, మన ఇన్సెక్యూరిటీ వల్లనో, మన నేరో మైండ్ వల్లనో మనం మిస్ చేసుకుంటాం. ఆ చిన్న మిస్సింగ్ ఒకటి చేసుకోకుండా ఉంటే లైఫ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. లైఫ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఎలా అంటే అలా జీవించవచ్చు మంచిగా, అంటే విశృంఖలంగా కాదు. కొంతమంది ఉంటారు ఇక వాళ్ళదేంటంటే వాళ్ళే సమాజానికి ఐడియల్ అయిపోతారు. కొంతమందికి వాళ్ళు చాలా, అది స్వేచ్ఛ కాదు, విశృంఖలత్వం. కొంతమంది చూడండి, నాకు నచ్చినట్టు నేను బతుకుతున్నా, నాకు నచ్చినట్టు నేను చేస్తున్నా, నాకు నచ్చినట్టు నేను ఏదైనా. కొంతమంది ఎట్లా అంటే చాలా చాలా మంది, ఈ గొప్ప వాళ్ళైనా, ఈ సెలబ్రిటీస్ అయినా, ఈ చాలా మంది అదేదో గొప్పగా చెప్పుకుంటారు. అంటే నేను ఇటు చేసుకొని తిరుగుతున్నా, మీరు కూడా తిరిగి అంటే నేను దానికి ఎగ్జాంపుల్ చెప్తా. కొంతమంది ఉంటారు, నేను పోర్ను చూస్తున్నా, లేకుంటే నేను గేమ్స్ ఆడుతున్నా, నేను డ్రగ్స్ తీసుకుంటున్నా, నేను తాగుతున్నా, నేను తిరుగుతున్నా, ఇదేదో గ్రేట్గా చెప్పుకోవటం, ఏదో ధైర్యంగా చేయటం, అది చేస్తుంటారు. కానీ అదంతా ఏంటంటే నిజంగా నువ్వు ఆనందంగా ఉండి, అంటే నీ లోపల అది పొంగి పొర్లుతుంటే ఆ ఆనందం, ఆ లోపలి ఇన్నర్ బ్యూటీ, బయట బ్యూటీలు అవసరం లేదు నీకు, బయట పూర్ణులు అవసరం లేదు, బయట గేమ్స్ అవసరం లేదు, బయటి సెలబ్రెంట్ అంటే అది కూడా ఒక బానిసత్వమే. నీకు నీ ఫ్యాన్స్ వీళ్ళందరూ లేకపోతే నువ్వు ఉండవు కదా.
అందరిని తీసి పక్కన పెడితే నువ్వు జీరో. ఇట్లా అంటే వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది ఇక అది చూయిస్తుంటారు, పబ్లిక్ గా చెప్తుంటారు, చూయిస్తుంటారు. అంటే మేము చేయలేనిది చేస్తున్నాం అని ఇండైరెక్ట్ గా చెప్తుంటారు. అది ఈ చేయలేని వాళ్ళ సబ్ కాన్షియస్ వాళ్ళు సాటిస్ఫై అయ్యి అబ్బా వీడురా, ఇదిరా లైఫ్ అంటే, నువ్వురా హీరోవి, నువ్వురా అనుభవిస్తున్నావు అని అట్లా చేస్తారు. ఇదంతా జస్ట్ ట్రాష్. నన్ను అడిగితే ట్రాష్ అని నేను గట్టిగా చెప్పగలుగుతా. ఇదేదో నేను విమర్శించటం కాదు, ఇది కాదుగా. ఎందుకంటే నిజంగా ఉన్నోడు అన్ని ఉన్న ఇస్తరాకు అణిగిమణిగి ఉంటుంది, ఏం లేని ఇస్తరాకే ఎగిసెగిసి పడుతుంటాడు. నువ్వు ఇప్పుడు నీకెందుకు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చినా కానీ నువ్వు పూర్ను చూస్తున్నావు? నీకు డ్రగ్స్ ఎందుకు కావాల్సి వస్తుంది? నీకు ఒక మందు తాగంది నిద్ర ఎందుకు పట్టట్లేదు? నువ్వు ఎప్పుడు జనాలను డిస్టర్బ్ చేయండి, నువ్వెందుకు ఊరుకోవట్లేదు అంటే నీ లోపల ఆ డిస్టర్బెన్స్ ఉంది, భయంకరమైన డిస్టర్బెన్స్ ఉంది, భయంకరమైన వెలుతుంది, భయంకరమైన ఆ ఆనందాన్ని అనుభవించలేనంత ఆ నైరాశ్యం, ఆ దుఃఖం, ఆ ఫ్రిజిడిటీ, అవన్నీ మొత్తం ఉన్నాయి నీ లోపల. కాబట్టి నువ్వు బయటికి ప్రదర్శించాలని చూస్తున్నావు. నేను ఇంకా అది చేస్తా, ఇది చేస్తా, నేను నచ్చినట్టు బతుకుతా, ఇదే లైఫ్, ఇదే అని చెప్తుంటారు అనమాట వాళ్ళు. కానీ అట్లా చేయలేని వాళ్ళకి వీళ్ళు హీరోలు అయిపోతారు. వీళ్ళ సబ్ కాన్షియస్ సాటిస్ఫై అవుతుంది అయ్యి, అబ్బా ఇదిరా. ఎందుకంటే మనం ఏదైతే చేయలేమో, మనం చేయలేనిది వేరే వాడు చూస్తే అది అసూయ అనగలుగుతుంది, ప్రేమ అనగలుగుతుంది. రెండిట్లో ఫైట్ ఆర్ ఫ్లైట్ ఇట్లా ఉంటుంది అనమాట. అంటే వాని మీద ప్రేమ పెరుగుతుంది, వాని మీద జెలస్ అనే కలుగుతుంది. ప్రేమ పెరగటానికే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సినిమాలలో హీరోలు ఉంటారు, వాళ్ళు ఏంటంటే అక్కడ అంతా తెలుసు మనకంతా అది నటన, వాడు హీరో, అదంతా ఓన్లీ సినిమా అని తెలుసు. అయినా కానీ మన సబ్ కాన్షియస్ మైండ్కి ఇవన్నీ సంబంధం లేదు. అక్కడ ఆ పిక్చర్ని చూసి వానికి ప్రాణం ఏమన్నా ఇస్తారు. ఆ హీరోకి, ఆ హీరోయిన్కి, ఆ నాయకునికి, వాళ్ళకి, రాజకీయ నాయకులకి. ఎందుకంటే వాళ్ళ సబ్ కాన్షియస్ వెళ్తుంది అక్కడ. ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీస్ కూడా కొంతమంది చెప్తుంటారు, నేను ఇది చూస్తుంటా, పోర్లు చూస్తుంటా అని డైరెక్ట్. అది నువ్వు ఏ సందేశం ఇస్తున్నట్టు? ఏ సందేశం? అది రాంగు కదా. నువ్వు ఇంకా బయటపడాలి, ఇదిరా, దీన్ని పూర్తిగా ఆస్వాదిస్తే ఏదైనా కానీ నిన్ను ఆటోమేటిక్గా నువ్వు వదిలేయటం కాదు, అదే నిన్ను వదిలేస్తుంది. నువ్వు డీప్ గా సెక్స్ చేస్తే ఒక వారం 10 రోజులు కరెక్ట్ గా చేస్తే నీకు అసలు ఆ సెన్స్ కూడా ఉండదు, నీకు ఆ ధ్యాస కూడా ఉండదు. నువ్వు ఇంకా నీ ముడి కింద 60-70 ఏళ్ళు వచ్చినా నువ్వు ఇంకా పోర్ను చూస్తున్నా, ఇంకా ఇది చేస్తున్నా, అది చేస్తున్నా, ఇంకా అది తాగుతున్నా, ఇది పీకుతున్నా అని అంటే ఏంటంటే దాని ఉద్దేశం ఏంటి? నీకు ఆడ లేదు, లోపల లేనిది బయటికి నువ్వేం ఇస్తున్నావు అనేది ఇక్కడ ఇట్లా చాలా మంది చేస్తుంటారు. కానీ వాళ్ళే హీరోలు అయిపోతుంటారు, వాళ్ళే ఐడియల్ పర్సన్స్ అయిపోతుంటారు. అది కొంత దాని మీద క్లారిటీ కోసం నేను ఇట్లా ఏదో తిని ఇట్లా తిందామనుకొని పెట్టినా, కానీ ఏదో అట్లా ఆ ఫ్లోలో అట్లా వచ్చేసింది. అట్లా ఆనందం అనేది ఏంటంటే మనం లోపల ఉంటది, అది బయటికి చెప్పుకునేది కాదు, ఫీల్ అయ్యేది కాదు. సెలబ్రేషన్ అయినా ఏదైనా కానీ ఆ లోపల పొంగి పొర్లే ఆ ఎనర్జీ ఫ్లోని మనకి ఇది ఒక ఎక్స్ప్రెషన్. ఈ పండగలు కానీ, ఈ డ్యాన్సులు కానీ, మ్యూజిక్ కానీ, క్రియేటివిటీ మొత్తం ఎక్స్ప్రెషన్. ఆ లోపలి పొంగి పొర్లే ఆ ప్రవాహాన్ని మనకు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తే అదే ఒక ఆర్ట్ అయిపోతుంది. అది పెయింటింగ్ అయినా, లిటరేచర్ అయినా, రాత అయినా, మ్యూజిక్ అయినా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రతిదీ ఒక కళ. ప్రతి వాళ్ళలో ఒక కళ ఉంటుంది. ఆ ఎక్స్ప్రెషన్ ఎనర్జీకి ఒక ఎక్స్ప్రెషనే ఆర్ట్. ఇది కానీ నీకు అంత డిఫాల్ట్ గా నేచర్ ఇస్తుంది, మనకి అన్ని ఇచ్చేస్తుంది. మనకు కావలసినంత నింపే మనని ఈ భూమి మీదకి తీసుకొస్తుంది. కానీ మనం దాన్ని ఎట్లా యూజ్ చేసుకుంటున్నాం అంటే దుర్వినియోగం చేసుకుంటున్నాం, సద్వినియోగం చేసుకోవట్లేదు. ఇంకా ఈ దుర్వినియోగం చేసుకోవటానికి ఇట్లాంటి ఈ గొప్ప వ్యక్తులు అనుకునే వాళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళలో ఏదో ఒక స్కిల్ ఉంటుంది, ఆ స్కిల్ ఎలివేట్ చేసి దాని ద్వారా హైలైట్ అయిపోతారు. దాని ద్వారా ఒక సెలబ్రిటీతో వస్తుంది, వాళ్ళకి సెలబ్రిటీ అయిపోయి ఇక వాళ్ళ దగ్గరికి జనాలు వస్తారు, వాళ్ళ చుట్టూ ఒక కోటరీ మోగుతుంది అనమాట. అట్లా వాళ్ళు చెప్పింది ఏదైనా కానీ పబ్లిక్ లోకి వెళ్తుంది, లక్షల మందికి చేరుతుంది. కానీ అట్లా చేరటం వల్ల
అది ఎటుపోతుంది అది ఇంకా డిస్టర్బెన్స్ని వాళ్ళ లోపల ఏ డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి ఆ డిస్టర్బెన్సే పనిచేస్తుంది. అది ఎక్కడికి వెళ్తుందో అక్కడికి ఆ ఇప్పుడు నా లోపల పొంగిపోర్లే ఆ ఇన్నసెన్స్, ఆ ప్యూరిటీ, ఆ సెన్సిటివిటీ, ఆ ఇన్నర్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ అదంతా ఉంది కాబట్టి నేను ఏది మాట్లాడినా అదే ఆ విన్న వాళ్ళలో పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఎంత గొప్ప వాళ్ళం అయినా కావచ్చు, ఏదైనా సాధించవచ్చు, ఏదైనా ఏ స్థాయిలో అయినా ఉండొచ్చు, కానీ మన లోపల ఏదైతే ఉందో అదే బయటకు వస్తుంది, అదే మేనిఫెస్ట్ అవుతుంది, అదే చెప్తాం, అదే మనం చెప్పిందే వేరే వాళ్ళకు కూడా ఆ కోరే రీచ్ అవుతుంది. కోర్ టు కోర్, హార్ట్ టు హార్ట్, మైండ్ టు మైండ్ ఉండదు. ఏదైనా ఆ విషయాలన్నీ కూడా ఆ సినిమాలు ఇవన్నీ రచనలు ఇవన్నీ ఎందుకు మనల్ని అట్రాక్ట్ చేస్తాయి, అంత ప్రభావం ఎందుకు ఉంటుందంటే మనం మైండ్ చూసేది ఐస్ ద్వారా చూస్తాం, మైండ్లోకి వెళ్తుంది, కానీ హార్ట్ టు హార్ట్ ఉంటుంది. అందుకే వాళ్ళకి ప్రాణాలు ఇచ్చేంత ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళు చెప్తే ఏదైనా, అందుకే అడ్వర్టైజ్మెంట్ ఎవడైనా చెప్పొచ్చు. మరి ఒక హీరోని హీరోయిన్ని ఎందుకు పెట్టి, ఒక సెలబ్రిటీ అంటే ఒక స్థాయిలో ఉన్న వాళ్ళని ఎందుకు పెడతారంటే అక్కడ సబ్ కాన్షియస్ టు సబ్ కాన్షియస్ యాడ్ అవుతుంది అనమాట. అంటే నేను థమ్స్అప్ తాగుతున్నా, నేను ఇది రెడ్ బుల్ తాగుతున్నా అని ఒక పెద్ద సెలబ్రిటీ, ఒక పెద్ద క్రికెట్ సెలబ్రిటీనో లేకుంటే ఒక స్టారో, ఒక సినీ స్టార్ చెప్తే దానికి చాలా నిజంగానే ఉంటుంది. ఎందుకు మరి వాళ్ళ కోట్లు ఇచ్చి వాళ్ళని అట్లా పెడతారంటే అదే. కానీ వాళ్ళ లోపల ఏది ఉందో అది 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 తాగుతారు జనాలు తెలియక, కానీ డిస్టర్బెన్సే వాళ్ళకి, వాళ్ళ హెల్త్ పాడైపోతుంది. అందులో ఉన్న కెమికల్స్కి, ఆ కార్బోహైడ్రేట్స్కి, ఆ కలర్స్కి, ప్రిజర్వేటివ్స్కి ఎన్ని ఉంటాయి, ఇవన్నీ తెలియదా వాళ్ళు? కనీసం మురక కూడా చూడరు, ఆ స్మెల్ కూడా చూడరు. ఆ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చే ఆ హీరోలు, హీరోయిన్లు, క్రికెటర్స్, సెలబ్రిటీస్ ఎవరైనా ఆ స్మెల్ కూడా చూడరు, ఆ సబ్బు రాసుకోరు. వాళ్ళు సబ్బు ఇస్తారు, ఆ ప్రోడక్ట్ అది ఇచ్చే డ్రింక్ ఏదైనా తాగరు వాళ్ళు. అసలు వాళ్ళంతా జాగ్రత్తగా ఉంటారు. మరి జనాల్లోకి ఏ సందేశం ఇస్తున్నారు? ఏంటంటే నేను చేయకపోతే ఇంకో హీరో చేస్తాడు అని అంటారు వాళ్ళు. కానీ నువ్వేంటి, నీ నీ క్రెడిబిలిటీ ఏంటి, నీ నీతి నిజాయితీ ఏంటి, నీ కోర్ ఏంటి అనేది అక్కడే తెలుస్తుంది. అంటే డబ్బే ముఖ్యం, ఇవన్నీ డజంట్ మ్యాటర్, డబ్బే ముఖ్యం. మొత్తం డబ్బు చుట్టే తిరుగుతుంది. కానీ ఇవన్నిటికీ బియాండ్ ఉంటుంది లైఫ్. ఇవన్నిటిని వదిలేసి నీ జర్నీ నువ్వు స్టార్ట్ చేసి, నీ చదువు, నీ జ్ఞానం, నీ అనుభవాలు, నీ ఎమోషన్స్, నీ ఫీలింగ్స్, నీ ద్వారా నీతోటే లోపల జరిగి డక్కిమిక్కిలు తిని పెయిన్ ప్లెజర్ భరించిన తర్వాతనే నీకు ఒక లోపల నుంచి ఒకటి కలుగుతుంది. అదే రియాలిటీ. ఆ రియాలిటీలోకి ఎంత తొందరగా ఎంటర్ అయితే అంత లైఫ్ అద్భుతంగా ఉంటుంది. అది చాలా ఎర్లీ ఏజ్లో అయితే భలే ఉంటుంది. కానీ ఎప్పుడో ఒకసారి మాత్రం అయితే, చనిపోయేంత వరకు ఒక్కసారన్నా కావాలి, అయితే అద్భుతంగా ఉంటుంది. అది కాకముందే, ఆ రియాలిటీలోకి ఎంటర్క ముందే, అసలు ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఆ స్పిరిచువల్ ఆ కోర్ తెలియకముందే పోతే జీవితం వ్యర్థమైపోతుంది. అలా అంటే నీ లోపల, నీ ఇన్నర్ కోర్లో, నీ అంతరాల్లో ఏదైతే ఉందో ఒక్కసారి చూసుకోండి. మీరు మీ లోపల ఏదైతే ఉందో అదే మీకు మేనిఫెస్ట్ అయింది. లోపల మీకు ఏదైతే మీరు అనుకుర్రో అదే మేనిఫెస్ట్ అయింది. ఇది రైటో కాదో మీరే చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి. ఖచ్చితంగా ఇది అందరికి జరుగుతుంది. కాకుంటే ఆ లోపల ప్యూరిటీ ఉంటే ప్యూరిటీ మేనిఫెస్ట్ అవుతుంది. ఆ లోపల క్లారిటీ ఉంటే క్లారిటీ మేనిఫెస్ట్ అవుతుంది. ఆ లోపల మీకు కుళ్ళు, కుతంత్రాలు, కుస్థితాలు, నేరో మైండ్స్, మొత్తం డబ్బే లోకంగా, ఈ ప్రకారంగా, అంటే పదవులు, ఆస్తులు, జ్ఞానము, ఈ ఏదో సాధించాలి, ఏదో చెయ్యాలి, అన్ని ఇలా లోపల ఉందనుకో అదే మేనిఫెస్ట్ అవుతుంది. కానీ లైఫ్ ఏంటి, లైఫ్ ఉందా లేదా అనేది క్రైటీరియా, అదే కొలమానం మనకి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో ఉన్నవా లేవా, నీకు ఏది ఇదని కాదు. అంటే నీ లోపల ప్యూరిటీ, ఆ క్లారిటీ, ఆ ప్రేమతత్వం, ఆ సెన్సిటివిటీ, ఆ ఇన్నోసెన్స్, ఆ సెరెనిటీ, ఆ పీస్ ఉంటే
అదే మేనిఫెస్ట్ అవుతుంది. బయట కూడా అదే మేనిఫెస్ట్. ఇప్పుడు నాకు ఇలా ఉంది కాబట్టి నాకు ఈ జైన్ గార్డెన్లో మొత్తం నాకు ఏది ఉన్నా లేకున్నా కానీ నాకైతే నా తిండి బట్ట నాన్ను నేను ప్రకృతిని చాలా చాలా కడుపులో పెట్టి కాపాడుకుంటా. నాకు ఎప్పుడైతే ఆ ఇంటర్లో రియలైజేషన్ కలిగిందో ఇది కాదు లైఫ్, ఎటో పరిగెడుతున్నావు, అది ఎండ్లెస్ వ్యవహారము, అది చావు నిన్ను బలిగోరుతుంది, దానివల్ల అది ఏది సాధించినా ఏం చేసినా చావుకు అతీతమైన స్థితి కూడా ఉంది, నువ్వు బ్రతుకుండగానే ఆ చావును చూడొచ్చు, ఈ లేయర్స్ లేయర్స్ ఈ డెప్త్ అంతా వచ్చింది తెలిసింది, చావుతోటి అంతమయ్యేది కాదు లైఫ్, అదొక చిన్నది, అదొక ఎక్స్పీరియన్స్, పుట్టుకెట్లనో చావు అట్లనే దాన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అవేర్డ్గా కొంత లోపలికి వెళ్తే అనేది అర్థమైంది. అది ప్లెయిన్ ద్వారానో ప్లెజర్ ద్వారానో డక్కి ముక్కిలు తినటం ద్వారానో ఏదో మొత్తానికి అట్లా తీసుకురాబడింది, అది అర్థమైంది. అప్పటి నుంచి నేను స్టార్ట్ అయింది. అప్పుడే నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీతో నేను నడుస్తున్న, సమాజం నా మీద ఎన్ని ప్రెజర్స్ పెట్టినా ఎంత చేసినా తల్లిదండ్రులు ఎంత ఒత్తిడి పెట్టినా ఎవ్వరు ఎంత ఒత్తిడి అంటే నువ్వు ఇంత చదివినావు, ఇంత జ్ఞానం ఉంది, ఇంత ఇది ఉంది, అది చేయొచ్చుగా, ఇది చేయొచ్చుగా, ఇది సాధించవచ్చుగా, ఎంత చేసి ఎంత కొన్నాళ్ళు అటు కూడా వెళ్ళిన కానీ అంటే తెలుసు కదా ఇదంతా తెలిసి కూడా వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళిన కొన్నాళ్ళు కథం ఇక అప్పుడు ఇంకా రూఢి అయింది, ఇది అసలు వేస్ట్ వారం, ఇదంతా మనకి సెట్ అయ్యేది కాదు ఇదంతా అనుకొని మళ్ళీ సెటిల్ అయింది. క్లారిటీ వచ్చింది కథం. ఆ క్లారిటీ ఎప్పుడైతే ఒక డేర్ స్టెప్ తీసుకున్నాను, ఫస్ట్లో ఊగిసలాట ఉండేది అటా ఇటా అని, తర్వాత మొత్తం పిచ్చ క్లారిటీ వచ్చింది కథం. ఆ క్లారిటీతో జీవించిన కథం. ఇంకా అప్పటి నుంచి ఏం లేదు, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలు లేనిది ఎవరికి, అసలు జీవితమే ఒక సమస్య, మనిషే ఒక సమస్య, మనసే ఒక సమస్య. నీకు సమస్యలు రావటం కాదు, నువ్వే ఒక సమస్య. నీకు నీ మనసు ఉన్నంత వరకు, నీ లోపల క్లారిటీ లేనంత వరకు, నీ లోపల ప్యూరిటీ లేనంత వరకు నువ్వే నీకు ఒక సమస్య. నీకు సమస్యలు వస్తాయని కాదు, ఈ క్లారిటీ, ఈ ప్యూరిటీ, ఈ సెన్సిటివిటీ, ఈ ఇది లేనంత కాలం ఆ సమస్యలు ఎండ్లెస్, చచ్చిందాకా ఏదో ఒకటి ఎవరికైనా ఉంటూనే ఉంటాయి. సమస్యలు లేని వాడు ఒక్కడు కూడా ఉండడు. ఒక చిన్న పిల్లవాళ్ళకి, లేకుంటే ఒక పిచ్చి వాళ్ళకి, లేకుంటే ఒక యోగులకి, ఆ ఎన్లైటెడ్ బీయింగ్స్ అంటే ఆ బుద్ధత్వం పొందిన వాళ్ళకి తప్పించి ఈ మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరికి 1000 కోట్ల మంది ఉండరు అనుకుంటే 1000 కోట్లలో ఎక్సెప్ట్ దీస్ పర్సన్స్ నేను చెప్పిన వీళ్ళు తప్పించి ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య లేకుండా ఉండనే ఉండదు. సమస్యే నువ్వు ఉన్నంత వరకు, నీ మైండ్ ఉన్నంత వరకు సమస్యే నువ్వు, నీకు సమస్యలు వస్తాయి కాదు. ఈ క్లారిటీ తోటి కూడా జీవించాలి. ఇది సమస్య ఎప్పుడు ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది, దాన్ని నువ్వు ఉన్నంత వరకు ఏదో ఒక సమస్య ఉంటుంది. నీ లోపలనే నిన్ను మించిన ఒక లేయర్స్ ఉంటాయి, ఆ డెప్త్స్ ఉంటాయి. అవి నువ్వు ఆ లోపలికి వెళ్తే నిన్ను నువ్వు ఎప్పుడైతే మించిపోతావో, బియాండ్లోకి వెళ్తావో అప్పుడే నీకు ఆ క్లారిటీ వస్తుంది. అప్పుడే నీకు టోటల్ సొల్యూషన్ దొరుకుతుంది. ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి, సొల్యూషన్ దొరుకుతుంది. ప్రాబ్లమ్స్ ఒకవేళ ఉన్నా ఈ బాహ్యానికి సంబంధించిన, లౌక్యానికి, ఈ లౌకిక వ్యవహారాలకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు ఎవరికైనా ఉంటాయి భూమి మీద, కానీ ఒక సొల్యూషన్ మాత్రం నీ లోపల దొరుకుతుంది. నీ హార్ట్లో, నీ సోల్లో, నీ కోర్లో, నీ ఇన్నర్ బీయింగ్లో అది దొరుకుతుంది. అందుకోసం ఉపయోగపడేది ఈ స్పిరిచువాలిటీ. ఈ స్పిరిచువాలిటీ కూడా సరిగ్గా యూజ్ చేసుకుంటే అందుకోసం ఉపయోగపడేది, ఆ క్లారిటీ కోసం, ఆ ఎనర్జీ కోసం, ఆ తోడు కోసం, ఆ ఆసరా కోసం ఉపయోగపడేది ఈ స్పిరిచువాలిటీ, ఈ గురువులు, ఈ ఆశ్రమాలు, ఈ లిటరేచర్, ఇదంతా వీటిని ఆసరాగా తీసుకొని, వీటిని హెల్ప్ తీసుకొని వెళ్తే అద్భుతంగా ఉంటుంది. వీటి ద్వారానే ఎవరైనా వీటి ద్వారానే వస్తారు. ఎవరో ఇప్పుడు నేనేది కొత్తగా కనిపెట్టేది ఏది ఉండదు. ఆల్రెడీ ఆ టోటల్ ఈజ్ దేర్, ఏదై అంతా అక్కడే ఉంది. నేనే ఇది కొత్తగా కనిపెడుతున్నా, నేనే ఇది సాధించిన, నేనే ఇంతవరకు ఎవ్వరు చెప్పలేదు అన్న అది ఒక విధంగా తెలియని తనము, మూర్ఖత్వం అని చెప్పొచ్చు. అది కాదు, ఆల్రెడీ అన్నీ ఉంటాయి. కాకుంటే నేనంటే నేను ఒక్కని కాదు, నాకు సంబంధించిన, నాకు నాలెడ్జ్ ఇచ్చిన ఆ బుక్స్, ఆ జ్ఞానం, ఆ గురువులు, ఆ లిటరేచర్, ఆధ్యాత్మికత, అన్ని కలిపితేనే మనం కూడా ఒక పార్ట్. ఈ పార్ట్కి ఆ పార్ట్స్ అన్ని కలిసి మనం ఇట్లా తయారు కావటానికి, మంచికో చెడుకో, క్లారిటీకో లేకుంటే డిస్టర్బెన్స్కో
లేకుంటే ఆ కేయాస్కో, మనకి ఇవన్నీ ఉపయోగపడతాయి. వాటిని ఉపయోగించుకొని మనమేం కొత్త కనిపెట్టేది ఏం లేదు. ఆల్రెడీ అది ఉంది. మొత్తం టోటల్ ఈజ్ అవైలబుల్ ఇన్ యువర్ హ్యాండ్స్. నీ చుట్టూ మొత్తం ఉంది. దాంట్లో ఏది నీకేం కావాలో, ఎలా వెళ్ళాలో ఏదో నువ్వే చూజ్ చేసుకోవాలి. ఆ చూజ్ చేసుకోవటానికి సరైన ఫ్రెండ్స్ కానీ, సరైన గురువులు కానీ, సరైన బుక్స్ కానీ, ఈ బుక్స్లో కూడా చెత్త బుక్సే ఎక్కువ ఉంటాయి. పనికిరాని చెత్త ఎక్కువ ఉంటుంది. ఆ చెత్తలు ఇప్పుడు గూగుల్లో కొట్టండి ఒక టాపిక్ గురించి, మొత్తం ఒకటి కొడితే కొన్ని వందల వేల రిలేటెడ్ వస్తాయి. అందులో నీకు కావాల్సింది చూజ్ చేసుకోవటంలోనే ఈ విచక్షణ ఉంది. అది లైఫ్ కూడా ఇది అన్వయించుకుంటే అంతే. మన చుట్టూ అన్నీ ఉంటాయి. మనకి ఏది కావాలో మనకు ఆ క్లారిటీ వస్తే ఆ వైపుగా ఆ వ్యక్తులే ఏర్పడతారు. ఆ వ్యక్తులే మన దగ్గరికి వస్తారు. ఆ సిచ్యుయేషన్సే కల్పించబడతాయి. ఇక మనకి ఏది కావాలో ఒక గూటి పక్షులంతా ఒకరి దగ్గర చేస్తారు. అట్లా హెల్ప్ అవుతారు. తల ఒక చెయ్యేసుకొని వాళ్ళు కొంచెం కింద పడ్డప్పుడు మనం చెయ్యేసి, మనం కింద పడ్డప్పుడు వాళ్ళు చెయ్యేసి మనని అట్లా ఐకమత్యంతో ఉంటే అద్భుతంగా ఉంటుంది. మన ఫ్యామిలీ అంటే మనకు పుట్టిన వాళ్ళు కాదు, మన కన్న వాళ్ళు కాదు, మన తోడబుట్టిన వాళ్ళు కాదు. మన ఫ్యామిలీని మనమే సెర్చ్ చేసుకోవాలి, మనమే చూజ్ చేసుకోవాలి. వాళ్ళందరూ ఈ యూనివర్స్లో ఎక్కడో ఉంటారు. వాళ్ళు మనం ఈ క్లారిటీతో వెళ్తే, ఈ ప్యూరిటీతో వెళ్తే వాళ్ళు మనకు కనెక్ట్ అవుతారు. అట్లా ఎవరికైనా కనెక్ట్ అవుతారు. ఆ ప్యూరిటీ మిస్ అయ్యి, ఆ క్లారిటీ మిస్ అయ్యి, ఆ సెన్సిటివిటీ, ఇన్నసెన్స్ మిస్ అయితే లైఫ్ కూడా మిస్ అవుతుంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కూడా మిస్ అవుతుంది. ఇదంతా ఒకదానికొకటి లింకప్ అయి ఉంటుంది. అట్లా అదండి. గౌతమి మహావీరేమో అక్కడికి వెళ్ళారు. ఇక వాళ్ళు వచ్చి ఎప్పుడు వస్తారో ఫెస్టివల్ కోసం. ఇక నాకేమో ఇది ఈరోజు ఏదో అట్లా అది తింటూ ఒక 2-3 నిమిషాలు మాట్లాడదాం అనుకున్నా, కానీ ఆ ఫ్లోలో కొద్దిసేపు మాట్లాడాను. ఇది మీకు రీచ్ అయింది అనుకుంటా. ఓకే, థ్యాంక్ యూ. ఇనఫ్ ఫర్ టుడే. ఏదన్నా మీకు ఏమన్నా క్లారిటీ, దీంట్లో ఏమన్నా క్లారిటీ లేకపోతే, ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. 9652552340. ఇదండి. ఇనఫ్ ఫర్ టుడే. థ్యాంక్ యూ నేచర్. ఈ నేచర్ అనగానే నాకు ఎందుకంటే నేచర్ అండి, నేచర్ లోంచే వస్తాం, నేచర్లోనే ఉంటాం, నేచర్లోకే వెళ్తాం. అందుకే ప్రతి రోజు పడుకునేటప్పుడు కృతజ్ఞత తెలిపి పడుకోండి. లేచేటప్పుడు మళ్ళీ మనం ఉన్నందుకే కృతజ్ఞత తెలపాలి. ఎందుకంటే ఎవరు లేవకముందే చచ్చిపోయే వాళ్ళు, నిద్రలోనే చచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. పడుకుంటూ చచ్చిపోయే వాళ్ళు ఉంటారు. ఇట్లా అంటే మనకి ఇంత కల్పించింది, మనం ఉన్నాం అంటేనే మనకు ఒక టూల్స్. వీళ్ళందరూ వాళ్ళు తల్లిదండ్రులు వీళ్ళంటారు, కానీ ఇది కాదు. నేచర్ మనకి కల్పించిన ఒక వరం ఈ జీవితం. ఆ జీవితాన్ని సద్వినియోగం చేసుకోండి. నేచర్కి ఎప్పుడు కృతజ్ఞత ఉండండి. ఆ కృతజ్ఞత మీకు కూడా అందుతుంది. యూనివర్సల్ లాస్ ఉంటాయి. ఆ లాలో ఏంటంటే మనం ఏది ఇస్తే అదే వస్తుంది. మనం పూలు విసిరితే పూలవాన కురుస్తుంది, రాళ్ళు విసిరితే రాళ్ళవాన పడుతుంది మన మీద. అంతే. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ అని కూడా చాలా మంది చాలా చెప్తారు, కానీ ఇది కాదు. ఈ కోర్ లోపల ఏదైతే ఉందో అదే మేనిఫెస్ట్ అవుతుంది. నీ లోపల లా ఆఫ్ అట్రాక్షన్ అని చాలా మంది చాలా కోర్సు, దాని మీద ఎంత బిజినెస్ జరుగుతుందంటే అంత బిజినెస్ జరుగుతుంది. కానీ బిజినెస్ అంతా కూడా ఎవ్వడు నిజంగా వాడికి మేనిఫెస్ట్ అయితే ఆ కోర్స్ ఎందుకు చేసి వాడు ఇవన్నీ ఎందుకు చేస్తాడు? వానికి ఆ డబ్బులు లేకనే కదా ఇవన్నీ చేసేది. అంటే నీ లోపల అనే స్టార్ట్ చేస్తున్నాను. లేవు అనుకుంటా, నాకు కావాలి, నేను ఇట్లా ఊహించుకుంటా, ఇట్లా ఇమాజినేషన్ చేసుకుంటా, ఇట్లా అనుకుంటా, అట్లా అనుకుంటా, ఇవన్నీ వచ్చినట్టే ఊహించుకుంటా, ఇవన్నీ చాలా ఉంటాయి దాంట్లో కూడా. ఇట్లా చేస్తా అంటే రాదు అది. అంటే యూనివర్స్ నీకు యూనివర్స్ని మోసం చేయలేదు. యూనివర్స్కి తెలుసు నీ కోర్ ఏందని. ఆ కోర్నే నీకు అందిస్తాడు. వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆ కోర్లో ఏది ఉందో అదే నీకు అందబడుతుంది. ఆ కోర్లో ఏది ఉందో అదే అందబడుతుంది. నీ కోర్లో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఏంటంటే నాకు అనే స్టార్ట్ చేస్తారు. అన్న సబ్ కాన్షియస్ లోపల అదే ఉంటుంది కాబట్టి అదే మేనిఫెస్ట్ అవుతుంది.
వాళ్ళకి ఎంత కాలం పోయినా వాళ్ళకి విపరీతంగా ఏమి రాదు, ఏదో జస్ట్ అట్లా వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం అట్లా వస్తుంది, కానీ ఏమీ రాదు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఇదంతా ఆ కోర్ తెలియదు, ఆ కోర్ తెలియక వాళ్ళు అట్లా చేస్తుంటారు అనమాట. మీ లోపలే అనంతమైన సంపద ఉంటుంది, ఈ బయటి సంపదలకి సంబంధం లేకుండా నీ లోపల అనంతమైన సంపద ఉంటుంది. ఎంత అంటే చచ్చిపోయేంత సంపద ఉంటుంది. నీకు వేరే వాళ్ళ అది అవసరమే లేదు, బయటి సంపద అంత సంపద ఉంటుంది. దాన్ని గుర్తించు నువ్వు ఫస్ట్, దాన్ని గుర్తించి దాని ప్రకారంగా నువ్వు వెళ్ళు. కానీ నువ్వు బయట ఎన్ని వచ్చినా నీకు ఒకవేళ వస్తాయి, 1,00,000 కోట్లు వచ్చినా నీకు ఏం సాటిస్ఫాక్షన్ ఉంటుంది, లైఫ్ మిస్ అవుతుంది. అట్లా అది కూడా కొంత అంటే మన కోర్లో ఏదైతే ఉందో అదే మేనిఫెస్ట్ అవుతుంది. ఆ కోర్ని చూసుకోండి, బయట మార్చడం కాదు, నీ లోపల మార్చుకో, లోపల సెటిల్ చేసుకో. లోపల సెక్యూరిటీ వచ్చిందంటే నీకు బయట ఎన్ని ఇన్సెక్యూరిటీలు వచ్చినా ఆ సెక్యూరిటీ ముందు పనిచేయవు, ఈజీగా వెళ్తుంది. నీకు లోపల ఇన్సెక్యూరిటీ ఉండి బయట ఎన్ని సెక్యూరిటీలు కల్పించుకున్నా నువ్వు ముందుకెళ్ళలేవు, నీకు లైఫ్ ఉండదు, నీకు ఎప్పుడూ ఒక ఇన్సెక్యూరిటీ మిగులుతూనే ఉంటుంది. దిస్ ఈజ్ లైఫ్ బియాండ్. లైఫ్ ఎప్పుడు మనకు అతీతంగానే ఉంటుంది, కానీ మనం మాత్రం లైఫ్ని మన మైండ్ తోటి, మన కండిషనింగ్ తోటి, మన జ్ఞానంతో చూస్తుంటాం. అది ఎప్పుడు మనకు మించి ఉంటుంది, మనమేమో మన మైండ్ తోటే ఆలోచిస్తుంటాం. అందుకే అది మనకు అందదు, మన లోపలికి వెళ్ళేంత వరకు అది బయట ఉంటుంది. మనం ఎప్పుడైతే లోపలికి వస్తామో అది కూడా మన లోపలికి వస్తుంది. కానీ మన జీవన విధానం, మన సొసైటీ ఇదంతా కూడా బయటికి చూసేందుకే, మన సెన్సెస్ అన్నీ బయటికే చూస్తాయి, మన మైండ్ మొత్తం బయటికే. ఆ సెన్సెస్కి ఒక ఆసరా ఇస్తుంది మైండ్, మొత్తం బయటికే ఉంటాయి. ఇవన్నీ లోపలికి వచ్చేందుకు ఛాన్స్ ఉంటుంది. ఇవన్నిటిని దాటుకొని లేయర్స్గా నీ లోపలికి చూసుకొని హూ యామ్ ఐ అంటే రమణ మహర్షి చెప్పేది కూడా అదే, నువ్వెవరు తెలుసుకో. నువ్వంటే ఏంటంటే, నువ్వంటే ఇది కాదు, నీ శరీరం కాదు, నీ మనసు కాదు, ఇక్కడున్న ఇది కాదు. నువ్వంటే ఏంటంటే నీ కోర్ ఏంటంటే ఏదైతే ఉందో అదే నువ్వు, ఏదైతే ఎప్పుడు ఉండేది అదే నువ్వు. హూ యామ్ ఐ, నువ్వెవరు తెలుసుకుంటే ఐ ఆమ్ దట్. నిసర్గదత్త సమాధానం ఇది, ఐ ఆమ్ దట్. నువ్వెవరంటే అదే నేను, అహం బ్రహ్మస్మి, తత్వమసి శ్వేతకేతు అంటాడు ఉపనిషత్తులలో. నువ్వే అది, నువ్వంటే వేరే ఇది కాదు, ఈ సెన్సెస్ చూసేది కాదు, నువ్వే అది. నువ్వు వేరు, అది వేరు కాదు, అదే అద్వైతం అల్టిమేట్ అదే. అందరు ఎవరు ఏది చెప్పినా కానీ అద్వైతంలోకే వస్తారు. అద్వైతం అంటే అదొక సిద్ధాంతం, మతం, ఇది కాదు. అద్వైతం అంటే నాన్ డ్యూయల్, నువ్వు వేరు, అది వేరు కాదు, నువ్వే అది, అదే నువ్వు. మనమేం ఆలోచిస్తాం, అది మనకి రావాలనుకుంటాం, కాదు నువ్వే అది రావాలనుకుంటున్నావు అంటే నువ్వు వేరు, అది వేరు అనుకుంటేనే కదా అది రావాలనుకునేది. నువ్వే అది అయినప్పుడు ఇక నీకు ఆ క్లారిటీ వచ్చిందనుకో, అదే అద్వైతం. ఆ అద్వైతంలోనే మొత్తం నిక్షిప్తమై ఉంటుంది. ఇది అర్థం కావాలి, ఈ క్లారిటీ కొంత ఇది